హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎన్పి క్రియేషన్స్. రేపు ఆగస్టు 15 కాబట్టి మన యువతలో అవగాహన ఎంత ఉందో తెలుసుకుందాం రండి. మీ పేర్లేంటి? ఏ క్లాస్ చదువుతున్నాం? ఏ స్కూల్లో చదువుతున్నాం? మీ పేరేంటి? ఎక్కడ చదువుతున్నాం? ఏ క్లాస్ నువ్వు? ఇద్దరు 8th క్లాసే. ఇద్దరు ఒకే క్లాస్గా. మీకు రేపు స్కూల్ ఉందా? స్కూల్లో క్లాసులు జరుగుతాయా? ఎందుకు? ఇండిపెండెన్స్ డే అంటే ఏంటి? గాంధీజీ వాళ్ళు స్వాతంత్రం వచ్చింది. నువ్వు చెప్పు. గాంధీజీ స్వాతంత్రం వచ్చింది. మనకి ఇండిపెండెన్స్ డే ఎప్పుడు వచ్చింది? ఏ సంవత్సరం? ఆగస్టు నెల. సంవత్సరం ఇది నువ్వు చెప్పు, ఏ సంవత్సరం వచ్చింది మనకి? ఓకే, మన జెండా ఎన్నిసార్లు ఎగరేస్తాం స్కూల్లో? 5 ఏ డేట్లో? రేపు డేట్ ఎంత? ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే చేసుకునేది. ఇంకా ఆగస్టు 15 కాకుండా మీ స్కూల్లో ఇంకోసారి జెండా ఎగరేస్తారు మీరు ఎప్పుడు? జనవరి 26. ఆ రోజు ఏముంది? ఆ రోజు ఓకే, నువ్వు చెప్పు. జనవరి 26 ఏముంది? తెలీదా? రిపబ్లిక్ డే అని ఉన్నారు మీరు. ఎప్పుడు చేసుకుంటారు? జనవరి 26. అంతేనా? కరెక్టేనా? జనవరి 26 జెండా ఎగరేయడానికి ఆగస్టు 15 జెండా ఎగరేయడానికి తేడా అండి. రిపబ్లిక్ డేకి ఇండిపెండెన్స్ డేకి డిఫరెన్స్ ఏంటి? రిపబ్లిక్ డేకి బ్రిటిష్ వాళ్ళు మన సంవత్సరాన్ని వెళ్ళిపోయారు. ఇండిపెండెన్స్ డేకి గాంధీజీ వాళ్ళు స్వతంత్రం ఇచ్చారు. తమ్ముడు నీ పేరేంటి? జి రాహుల్ చంద్ర. ఏ స్కూల్ మీది? ఎక్సలెంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. నువ్వు ఏ క్లాసు? 7th క్లాస్. 7th క్లాస్. నువ్వు చదువుకుంటున్నావు బాగానే స్కూల్లో? మంచి ర్యాంక్ వస్తుందిగా. ఓకే, రేపు మీకు స్కూల్ ఉందా? ఉంది. మీకు స్కూల్ రేపు క్లాసులు జరుగుతాయా? జరగవు. ఎందుకు? రేపు ఆగస్ట్ 15. ఆగస్ట్ 15 ఎందుకు క్లాసులు జరగవు మీకు? ఆల్ లీడర్స్ స్వాతంత్రం తెచ్చారు. ఆల్ లీడర్స్ స్వాతంత్రం తెచ్చారు కాబట్టి. అంతేనా? ఇండిపెండెన్స్ డే స్వాతంత్రం అంటే అంతేనా? కరెక్టేనా? అంతే. మనకి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? ఆగస్ట్ 15. ఏ సంవత్సరంలో వచ్చింది? 1947. సూపర్. 1947లో వచ్చింది కదా. రేపు ఏం చేస్తారు మీ స్కూల్లో? ఫ్లాగ్ ఎగరేస్తారు. ఫ్లాగ్ ఎగరేస్తారా? ప్రతి సంవత్సరం వేస్తారా? ఈ సంవత్సరం కొత్తగా వేస్తారా? ప్రతి సంవత్సరం కదా. ఫ్లాగ్లో ఎన్ని కలర్స్ ఉంటాయి? 4 కలర్స్. ఏమేమి ఉంటాయి? ఆరెంజ్, వైట్, గ్రీన్, బ్లూ. ఆ కలర్స్కి మీనింగ్ ఏంటో తెలుసా? రెడ్ కలర్ అంటే ఆరెంజ్ అన్నా ఇందాక, ఇప్పుడు మళ్ళీ రెడ్ అన్నా. ఆరెంజ్ కలర్ అంటే తెలీదు. గ్రీన్ కలర్ అంటే పచ్చడి పొలాలు. ఓకే. వైట్ కలర్ అంటే మబ్బు. ఓకే, ఇప్పుడు మధ్యలో బ్లూ కలర్లో చూసావా? దాన్ని ఏమంటారు? అశోక చక్రం. రైట్. అశోక చక్రం లైన్స్ ఉంటాయి తెలుసా? ఎన్ని ఉంటాయి అవి? 24 ఉంటాయా? రైట్. మీ స్కూల్లో జెండా ఎప్పుడెప్పుడు ఎగరేస్తారు? ఆగస్ట్ 15, జనవరి 26. రేపు ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే అని చెప్పాము. జనవరి 26 ఏముంది? రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే ఎందుకు చేసుకుంటారు? రిపబ్లిక్ డే బ్రిటిష్ వాళ్ళు మన ఇండియా నుండి వెళ్ళిపోయారు. ఆగస్ట్ 15 మనకి స్వాతంత్రం వచ్చిందా? రెండింటికి తేడా ఏంటి? దీనికి ఏం స్వాతంత్రం వచ్చింది, అలా వెళ్ళిపోయారు, బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు. ఆగస్టు 15 తారీఖు ఏమో మనకు స్వాతంత్రం వచ్చింది. జనవరి 26 మన దేశం నుంచి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు. అంతేగా? నీ పేరేంటి? ఎన్ ఆనంద్. ఏ స్కూలు? మీరు? ఎక్సలెంట్ స్కూల్. ఓకే, మీరు ఏ క్లాస్ చదువుతున్నారు? 8th క్లాస్. మీరు ఏ క్లాస్ చదువుతున్నారు? మీ ఇద్దరికి రేపు స్కూల్ ఉన్నాయా? రేపు స్కూల్లో క్లాసులు జరుగుతాయా? ఎందుకు? ఇండిపెండెన్స్ డే కాబట్టి. ఇండిపెండెన్స్ డే ఏ రోజు వచ్చింది? ఏ రోజు చేసుకుంటాం? ఆగస్ట్ 15. ఆగస్ట్ 15. ఏ సంవత్సరం వచ్చింది మనకి ఇండిపెండెన్స్?
1942. నువ్వు చెప్పు 1942. కరెక్టేనా? కరెక్ట్. నీకు ఇంకో ఛాన్స్ ఇస్తున్నా, అది కరెక్ట్ కాదు. నువ్వు ఇప్పుడు ఆలోచించుకొని చెప్పు. 1946. చెప్పు. 1945. తమ్ముడు నీ పేరేంటి? రాకేష్. ఏ స్కూల్లో చదువుతున్నావు నువ్వు? జెడ్పిహెచ్ఎస్లో చదువుతున్నావు. ఓకే, నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? 9th. రేపు మీకు స్కూల్ నడుస్తుందా? ఉందా? రేపు స్కూల్లో క్లాసులు జరుగుతాయా? ఎందుకు? ఇండిపెండెన్స్ డే అంటే ఏంటి? స్వాతంత్ర దినోత్సవం. ఓకే, ఎందుకు చేసుకుంటాం స్వాతంత్ర దినోత్సవం మనం? ఏ రోజు చేసుకుంటాం? ఆగస్ట్ 15. ఏ సంవత్సరం వచ్చింది మనకి స్వాతంత్ర దినోత్సవం? 1975. అంతేనా? మనం ఇండిపెండెన్స్ డే కాకుండా ఇంకో రోజు మనం స్కూల్లో ఇలాగే జరుపుకుంటాం. అదే రోజు అది ఎప్పుడు చేసుకుంటాం? జనవరి 26. ఇండిపెండెన్స్ డేకి రిపబ్లిక్ డే రెండింటికి కామన్గా ఒక పని చేస్తాం. మనం ఏం చేస్తాం? చాక్లెట్లు బిస్కెట్లు పంచుకోవడం. అంతేనా? ఇంకా అది తప్ప ఇంకేం చేయమా? అంతేగా? జెండా ఎగరేస్తావా? ఓకే, సరే. ఆ జెండా మనం జెండాను ఎందుకు ఎగరేసుకోవాలి? ఆగస్ట్ 15 వచ్చింది కాబట్టి ఎగరేసుకోవాలి. అంతేనా? మరి జనవరి 26 ఎందుకు ఎగరేస్తాం? సరే, నీకు తెలియదు కాబట్టి. జెండాకు మనకు ఎన్ని రంగులు ఉంటాయి? 3 రంగులు ఉంటాయి. ఆ 3 రంగులు ఏమేమి ఉంటాయి? ఆరెంజ్, వైట్, గ్రీన్. మరి మీ ఫ్రెండ్స్ నాకు బ్లూ కూడా చెప్పారండి. అశోక్ ధర్మ చక్రం. అది జెండాలో ఉండదా? జెండాలో ఉండదు. అది ఉండిద్దిగా. మరి మర్చిపోయావా? ఓకే, మనకి స్వాతంత్రం అంటే ఏంటి అసలు? స్వాతంత్రం అంటే ఏంటి? ఏమో తెలియదా? స్వాతంత్రం ఎందుకు వచ్చింది? ఎవరు తెచ్చారు? ఎందుకు తెచ్చారు? ఓకే, ఫ్రీడమ్ ఫైటర్స్ అన్నావు కదా, ఎవరు వాళ్ళు? గాంధీ తాత, నెహ్రూ, అంబేద్కర్, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్. అంతేనా? అలా 5గురే, ఇంకెవరు లేరు? ఉన్నారా? చెప్పవా? తెలీదు. సరే, అశోక్ ధర్మచక్రం ఉంది కదా, దానిలో ఎన్ని లైన్స్ ఉంటాయి? ఎందుకు ఉంటాయి? చక్రం తీసుకొచ్చి అలాంటి ఇచ్చారా? తమ్ముడు నీ పేరేంటి? నీ పేరమ్మా? ఎన్న ఆనంద్. ఏ స్కూల్ నువ్వు? ఎక్సలెంట్ పబ్లిక్ స్కూలా? ఓకే, నువ్వు ఏ క్లాస్ చదువుతావు? నువ్వే క్లాస్ చదువుతావు? ఏ స్కూల్ నువ్వు? ఓకే, సరే. మీకు రేపు స్కూల్లో ఉన్నాయా? ఉందా? స్కూల్లో రేపు క్లాసులు జరుగుతాయా? ఎందుకు? నువ్వు చెప్పు ఎందుకు? ఇండిపెండెన్స్ డే కాబట్టి. ఓకే, ఇండిపెండెన్స్ డే ఎందుకు చేసుకుంటాం మనం? నీకు తెలిసింది చెప్పు. సరే, బిస్కెట్లు, చాక్లెట్లకి, ఇంకా జెండా. నువ్వు చెప్పు, ఇండిపెండెన్స్ డే ఎందుకు చేసుకుంటాం? స్వాతంత్ర సైనికులు తిరిగి వెళ్ళిపోయారని అని చేసుకుంటాం. రేపు చాక్లెట్లు, బిస్కెట్లు, స్వాతంత్రం ఇది తప్ప ఏమి చేయరు? జెండా ఎగరేసేది ఇలాంటిది ఉండదా? ఎగరేస్తారా? జెండా మీకు ఎప్పుడెప్పుడు ఎగరేస్తారు స్కూల్లో? సంవత్సరంలో ఒక సంవత్సరంలో ఎన్నిసార్లు ఎగరేస్తారు జెండా మీ స్కూల్లో? ఎన్నిసార్లు? మీ స్కూల్లో 3 సార్లు ఎగరేస్తారా? ఎప్పుడెప్పుడు? రేపు ఆగస్ట్ 15 ఎగరేస్తారా? నువ్వు చెప్పు, 3 సార్లు ఎప్పుడెప్పుడు? జనవరి 26 ఆగస్ట్ 15 సరే, ఆగస్టు 15కి ఒకసారి, జనవరి 26 ఒకసారి ఎగరేస్తారు కదా, ఆ రెండింటికి తేడా ఏంటి? ఆగస్టు 15 ఏం చేసుకుంటాం? జెండా ఎగరేసుకొని చాక్లెట్లు, బిస్కెట్లు పంచుకుంటాం. ఆ రోజున ఏమంటారు ఆగస్టు 15ని? నాకు చెప్పావుగా, స్వాతంత్ర సైనికుల దినోత్సవం. మీ స్కూల్లో ఏమంటారు ఆగస్టు 15ని? ఏమంటారు? అదే అంటే ఏంటి? ఏంటిది?
స్వాతంత్ర దినోత్సవం అంతేనా? ఓకే. మరి జనవరి 26 ఏమంటారు? ఇండిపెండెన్స్ డే. జనవరి 26 ఏమంటారు? ఇండిపెండెన్స్ డే. మరి రేపు రేపు రిపబ్లిక్ డే. ఆగస్టు 15 రిపబ్లిక్ డే. జనవరి 26 ఇండిపెండెన్స్ డే అంతేనా? చెప్పు రెండింటికి తేడా ఏంటి? జనవరి 26 అంటే మన స్వాతంత్రం మనకి ఫ్రీగా వచ్చింది. ఆగస్టు 15 అయితే స్వాతంత్ర సైనికులు మన వదిలి వెళ్ళిపోయిందేమో ఆగస్టు 15. జనవరి 26 ఏమో మనకు స్వాతంత్రం వచ్చింది అంతేనా? మళ్ళీ చెప్పు సార్ ఎందుకో గట్టిగా. జనవరి 26 మనకి స్వాతంత్రం వచ్చింది. ఆగస్టు 15 ఏమో స్వాతంత్ర సైనికులు తిరిగి వెళ్ళిపోయారు. నువ్వు చెప్పు రెండింటికి తేడా ఏంటో? ఆగస్టు 15కి జనవరి 26 తేడా ఏంటో చెప్పు. అది చెప్పింది కరెక్టేనా? ఏం చెప్పాడు? మళ్ళీ చెప్పు సార్ నువ్వు. జనవరి 26 ఏమో స్వాతంత్ర సైనికుల దినోత్సవం. జనవరి 26 ఆగస్టు 15. మరి జనవరి 26 ఏమో స్వాతంత్ర దినోత్సవం వచ్చింది. నువ్వు చెప్పు. నేను పడలా సార్ ఇంకా. ఓకే సరే, ఇప్పుడు వాటితో కాదు నిన్నే అడుగుతున్నా. మనకు రేపు జెండాకి రాస్తారుగా, మీకు జాకెట్లు పంచుతారా, బిస్కెట్లు పంచుతారా? పంచుతారా స్కూల్లో? మరి అలాంటప్పుడు జెండాకి ఎన్ని రంగులు ఉంటాయి? 4. ఏమేమి ఉంటాయి? అంతేనా? రెండే ఉండేది. గ్రీను, బ్లూ కలర్. ఓకే నువ్వు చెప్పరా? అయ్యా ఆడు చెప్పింది కరెక్టేనా? కాదుగా, తప్పేగా చెప్పిందాడు. చెప్పు, ఏం చెప్పు, ఏముంటాయి చెప్పు. నువ్వేం చెప్పావు? ఆడు వినలేదంట. వాడు వినలేదా? మరి ఎందుకు అక్కడ చెప్తున్నాడు? సరే, కలర్లో అర్థం ఏంటి? ఏమో తెలీదా? ఆ రంగులకి అర్థం ఏంటి? తెలీదు. బ్లూ కలర్ ఉంది. బ్లూ కలర్ మధ్యలో ఉంది. ఏముంది దాన్ని ఏమంటారు? దాన్ని ఏమంటారు? అశోక చక్రం అంతేనా? ఏంటిది అది? అశోక చక్రం. రైట్. దానిలో ఎన్ని గీతలు ఉంటాయి? నువ్వు చెప్పు, ఎన్ని గీతలు ఉంటాయి దానిలో? ఎన్ని? 24 కన్ఫామా? వాడు చెప్పాడని చెప్తున్నావు, నువ్వు తెలిసి చెప్తున్నావా? తెలుసా? మీ స్కూల్లో నేర్పించారా? ఏం నేర్పించారు స్కూల్లో? అన్నీ నేర్పిస్తారు.